హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ ఆఫ్ సిద్ధు అఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. బికాజ్ మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ వరకు వస్తాయి. సో ఏంటా ఇన్ని రోజులు వీడియోస్ పెట్టట్లేదు అనుకుంటున్నారా? అనుకోకపోయినా నో ప్రాబ్లం లేండి. అంటే కొంతమంది మేము మీకు అడిగామా అంటారు కదా, సో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎందుకు అంటే ఈ మధ్యన నేను టీచింగ్ అనేది వెళ్తున్నాను. ఒక స్కూల్లో జాయిన్ అయ్యాను టీచర్ కింద. సో ఆ బిజీ షెడ్యూల్లో ఇటుపక్క వీడియోస్, అటుపక్క టీచర్ కింద నేను అంటే సర్వైవ్ అవ్వలేకపోతున్నాను. సో అందుకని కొన్ని డేస్ వీడియోస్ అనేవి స్టాప్ చేశాను. అలా అని స్టాప్ చేసేస్తాను అని చెప్పట్లేదు, రెండు కూడా మేనేజ్ చేస్తాను. సో సడన్గా వీడియో ఎందుకు పెట్టాను అంటే ఈరోజు మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో అందుకనేసి వ్లాగ్ అనేది తీస్తున్నాను. నేను మా హస్బెండ్ అలాగా మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యాం, వర్షం పడుతుంది కదా. సో అలాగా వెళ్తున్నాం అనమాట. రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ విజయనగరంలో రైల్వే స్టేషన్ దగ్గర రైల్ కోచ్ రెస్టారెంట్ పెట్టారు కదా. సో అక్కడికి మేము ఒక 2 days 2 times వెళ్ళాము. సో ఇప్పుడు కూడా వెళ్ళాం మళ్ళీ అక్కడికి. చికెన్ బిర్యానీ తెలుసు కదా, వెళ్తే ఎక్కడికైనా బిర్యానీ ఈజ్ ఎమోషన్. బిర్యానీ, డ్రాగన్ చికెను ఆర్డర్ చేసి, ఎందుకంటే మేము ఇద్దరమే వెళ్ళాం కదా, ఎక్కువ ఐటమ్స్ ఏం తీసుకోలేదు. సో వాటికి మా టమ్మీ ఫుల్ అయిపోయింది. సో అక్కడ ఎలా మాట్లాడుకొని తింటున్నాం అనమాట. ఎలా ఉంది బిర్యానీ అన్నీ అడుగుతున్నాను నేను. ఇంకేమైనా కావాలా అనుకొని అన్నీ అడుగుతున్నాను. మా హస్బెండ్ది ట్రీట్, నాది కాదు. సో మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అయితే ఇలా జరిగింది సరదాగా. ఎన్నో కోపాలు, ఎన్నో అలకలు, ఎన్నో బుజ్జగింపులు, అందులో ఎంతో ప్రేమ ఉంటుంది కదా. సో హ్యాపీ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ చిన్ను. లవ్ యూ ఫర్ ఎవర్. సో మీరు కూడా బ్లెస్ చేసేయండి మాకు. ఇలాగే లైఫ్ అంతా కంటిన్యూ అయిపోవాలి, ఎటువంటి డిస్టర్బెన్స్ అనేవి రాకుండా. ఇద్దరి లైఫ్లో థర్డ్ పర్సన్ అనేవారు రాకూడదు ఎప్పుడు. ఎందుకంటే ఆ ఇద్దరే సాల్వ్ చేసుకోవాలి. అది ఎవరైనా అవ్వచ్చు, పేరెంట్స్ అయినా అవ్వచ్చు, ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు. ఎవరు ఆ ఇద్దరి మధ్యలోకి రాకూడదు. ఇద్దరే గొడవ పడినా ఇద్దరే, వాటిని సాల్వ్ చేసుకోవాలన్నా ఇద్దరే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నా పాయింట్. సో ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసింది. ఇది ఫాస్ట్ తినేస్తుంది అనుకోవద్దు, అది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, అంటే ఎక్కువసేపు అయిపోద్ది కదా అనేసి. సో అక్కడ తింటున్నాము. తినేసిన తర్వాత ఆఫ్టర్నూన్ మూవీకి వెళ్ళాము. అలాగే అది ఆయి సినిమా ఉంది కదా, ఆ మూవీకి అయితే వెళ్ళాము. మూవీ అయితే బాగుంది. సో అది నేనైతే వీడియోస్ అయితే అందుకోసమే పెట్టట్లేదు. ఈ మధ్యన మార్నింగ్ 9కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ 5కి వచ్చి ఇంట్లో మళ్ళీ పనులు చేసుకొని మళ్ళీ వీడియోస్ తీయడం అంటే కొంచెం కష్టంగా ఉంది. అంటే అలవాటు లేదు కదా మనకి, అలవాటు అయితే పర్వాలేదు. అందుకనేసి నేనైతే వీడియోస్ అయితే ఆపేశాను. అలానే ఆపేస్తానని కాదు, కంటిన్యూ చేస్తాను. చెప్పాను కదా, వీడియోస్ అయితే తీస్తాను. కాకపోతే టైం దొరికినప్పుడు ఇలా పోస్ట్ చేస్తాను అన్నమాట. అది సో మీరైతే మాత్రం మా వీడియోస్ని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో అప్పుడప్పుడు పెడుతుంది కదా ఏంటి అని చూడడం కూడా మానేయవద్దు. దయచేసి మా వీడియోస్ని సపోర్ట్ చేయండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. సో అలాగే ఇంకేం చెప్దాం, మమ్మల్ని అయితే బ్లెస్ చేసేయండి మీరందరూ కూడా. సో మీరెవరైనా విజయనగరంలో ఉన్న రైల్ కోచ్ రెస్టారెంట్కి వెళ్ళారా లేదా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ వెళ్ళకపోతే వెళ్ళండి, ఫుడ్ టేస్ట్ అయితే బాగుంటుంది. సో మేమైతే ఆ రోజు మొగలాయి మిక్స్డ్ బిర్యానీ అని ఉంటుంది, అది తినడానికి వెళ్ళాం యాక్చువల్గా చెప్పాలంటే. బట్ అక్కడ అది లేదంట ఆ రోజు. సో అందుకనే లాలీపాప్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. ఇక్కడ ప్లేట్లన్నీ ఖాళీ చేస్తాం, అదే చూపిస్తుందని చెప్పాను కదా. ఆఫ్టర్నూన్ మూవీకి అయితే వచ్చామని, మూవీకి అయితే వచ్చాము. ఎక్కడికి వచ్చాం యాక్చువల్గా బాత్రూమ్కి వస్తుందండి. బాత్రూమ్ కట్టడానికి లైన్ కావాలన్నాడు. ఆ లైన్ అంతా క్లియర్ అయ్యేదాకా ఇక్కడ కూర్చున్నాను. సరే అక్కడెక్కడ అందరు కూర్చోమని చెప్పి సినిమా థియేటర్కి వచ్చాను. కూర్చుంది అయిపోయిందని చెప్పాలి మరి.
యానివర్సరీ అయిపోయిందా? అవలేదే, స్టార్ట్ చేయలేదు. మళ్ళీ అడుగుతా, వద్దులే. మళ్ళీ యాక్చువల్గా అడుగు. వీడియో అవుతున్నప్పుడు వీడియో ఆపేసి చిన్న మళ్ళీ అడుగు అని చెప్పి వీడియో ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అందుకే మళ్ళీ అడుగు, మళ్ళీ అడుగు, మళ్ళీ అడుగు. సరే కానీ ఏ సినిమాకి వచ్చాం? తెలియదండి. తెలీదు. సినిమా హీరో ఎవరు? తెలియదండి. ఓహో, అతని పేరు తెలీదండా? హీరో పేరు, హీరోని పేరు తెలుసండా? తెలియదండి. హీరో పేరు తెలీదండి, హీరోని పేరు తెలుసండి. బాగుంది. సినిమా పేరు తెలీదు. మీకు మాట చెప్పాలండి. చెప్పండి. యాక్చువల్గా మనం మాట్లాడినా మనం ఎందుకని చూడండి. ఎందుకండి? ఏదో లాంగ్లో పెట్టుకొని మన మాటలు వినిపించాలంటే దానికి ఒక మైక్ కావాలి. యాక్చువల్గా వీడియోలు చేద్దామండి. ఈ పిల్ల వచ్చి టీచర్కి జాయిన్ అవుతుంది. యా, సినిమా స్టార్ట్ మూవీ నుంచి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మన కోట ఎదురుగా ఒక చాట్ బండ్ ఉంటుంది కదా, అక్కడైతే టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము చూడడానికి. జనాలు చూసారు. చాట్ అయితే చక్కగా తినేసి ఇంటికైతే వచ్చేసాము. సో వచ్చేసిన తర్వాత మాకైతే వీళ్ళు సర్ప్రైజ్ చేశారనమాట. అంటే డెకరేషన్ అంతా వాళ్ళే ఓన్గా రెడీ చేసి, మా శృతి అని చెప్పాను కదా, తనైతే ఓన్గా డెకరేషన్ అంతా చేసి మా మమ్మీ అండ్ మా తోటి కోడలు వీళ్ళు ముగ్గురు కలిపి డెకరేషన్ అనేది చేశారంట. చాలా బాగుంది కదా. ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే సర్ప్రైజ్ చేశారు వాళ్ళు. నిజంగా చాలా బాగుంది. సో అది అండ్ అలాగే అంతా కలిసి ఫస్ట్ ఒక కేక్, దాని తర్వాత ఇంకో కేక్ తెచ్చారు అన్నయ్య వచ్చేసి. సో ఇద్దరం కలిపి 2 కేక్స్ కట్ చేస్తాం. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఇలా అయితే మేము మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు బోర్ కొట్టకుండా సాంగ్ అయితే పెడతాను, చూసేయండి వీడియో. వీడియోనైతే చివరి వరకు చూసారు, ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.